ఇది మనిషిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పేర్కొన్నారు. ఎల్బీ నగర్లోని అనాథ విద్యా గృహంలో శోభన్బాబు 14వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆమె శోభన్బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్య ఒక్కటే మార్గమని చెప్పారు. అట్లాగే ఈ కార్యక్రమానికి అసలైన కారణభూతులు మా శేషు, శైలజ, అందరికీ శోభన్ బాబు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేస్తూ పిల్లలకందరికీ ఆశీర్వచనం తెలియజేస్తూ, ఒక వ్యక్తి ఎస్పెషల్లీ ఒక ఆర్టిస్ట్ తర్వాత కూడా మన జ్ఞాపకం ఉంచుకొని అతని పేరున ఒక సంస్థ పెట్టి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది ఆ వ్యక్తి పట్ల, అంటే ఆ ఆర్టిస్ట్ పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది. నిజంగా నా శుభాకాంక్షలు కమిటీ సభ్యులకు అందరికీ. ఈ కాలంలో మనం ఇక్కడ జరుపుకుంటున్న ప్లేస్ అనాథ శరణాలయం. తల్లిదండ్రులకి కనీసం మరి ఉన్నప్పుడు ఏం చేస్తారో లేని తర్వాత రెండో తరం వారికి ఫోటోకి దండం వేసే వాళ్ళు కూడా లేరు ఈ కాలంలో. కానీ మనకు ఎటువంటి రక్త సంబంధం లేని శోభన్ బాబు గారి వర్ధంతి కానీ పుట్టినరోజు కానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారంటే ఆ వ్యక్తి పట్ల ఉన్న ఆ వ్యక్తిత్వం. నిజంగా కూడా నాకు ఎక్కువ తెలీదు శోభన్ బాబు గారి గురించి. నేను ఏదైనా టెక్నికల్ ఎడ్యుకేషన్కు సంబంధించిందని టెక్నికల్గా నాకు తెలుసు సినిమాలు ఎట్లా తీస్తారు, ఎన్ని విద్యలు ఉంటే ఒక సినిమా తీయగలరు అనేది, షార్ట్ ఫిలిం తీయగలరని తెలుసు. 24 కళలు ఉంటాయి, అంటే 24 ఆర్ట్స్ కలిస్తే ఒక సెల్యులార్ ఫిలిం అవుతుంది. దానికి కావాల్సిన విద్య మేము అందిస్తాం అని చెప్పుకుంటాం. తెలుసా అందరికీ? పిల్లలు పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు. పొద్దున్న ఏముందనే మన సంస్కారం ఏంటంటే మన చేతులలోనే మన భవిష్యత్తు ఉందని చెప్పని చెప్పింది వాళ్ళు వెనుకట. ఓకే, అనేక సంవత్సరాల నుంచి మన ధర్మం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం మొట్టమొదటి మన చేతుల్నే చూసుకుంటాం. ఈ చేతుల్లో ఏముందట, కొసండంలో లక్ష్మీదేవి ఉందట, మధ్యలో సరస్వతీదేవి ఉందట. ఈ లిస్టులో అంటే ఈ చేతులు పనిచేస్తేనే కదా మనం శక్తి ఉంటుంది మనం ఏదైనా పనిచేయడానికి. సో అక్కడ దుర్గా శక్తి స్వరూపి దుర్గాదేవి, మన చేతుల్లో ముగ్గురు ఉన్నాడు దేవతలు. మన సంప్రదాయం మనం పొద్దున్నే వేసి చెప్తున్నాం. సో ఈ జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలనే వాళ్ళు ఎక్కడ నీ పుట్టుక గురించి నువ్వు మాట్లాడుకోకండి. చావు అనేది అనుభవాలు పుట్టినప్పుడే రాసుకుంటుంది. కొన్ని తలుసుకోవద్దు. మనం ముందున్నది ఇవాళ, నిన్న గురించి కానీ రేపటి గురించి లేదు. ఈ రోజులో 24 గంటలు విద్యార్థులు, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. ఈ 24 గంటలు ఎంత బాగా మీరు పనిచేసుకున్నారు, ఎంత నిజాయితీగా పనిచేశారు, ఎంత మహత్పూర్వకంగా పనిచేస్తారు అనే దాని మీదనే రేపు అనే భవిష్యత్తు ఉంటుంది. అంటే పిల్లలు, నేను చాలాసార్లు సరూర్ నగర్లో వైదేహి అనే ఒక ఆశ్రమానికి వస్తాను. మా ఇంట్లో కూడా బర్త్డేస్ అంటే ఎట్లా చేసుకుంటానంటే, సరే పూజలు పునస్కారాలు అవన్నీ నడుస్తాయి, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు తీసుకోవడం, గుడికి వెళ్ళేస్తాను అంతే కదా. దీపం ఆపం, కొవ్వొత్తులు నాడపడం మన సంప్రదాయం కాదు. సో మా ఇంట్లో మొదటి నుంచి కూడా మా వారు దయాకరావు గారు పేరు పెట్టుకుంటే, ఇక్కడ వైదేహి అనే ఒక ఆశ్రమం ఉంది సైదాబాద్లో. అక్కడ దాదాపు 120 మంది కాబట్టి అమ్మాయిలు, వాళ్ళతో నడుస్తుంది శరణాలయం. ఇక్కడ మా వారు నవంబర్ 1 నాడు అని బర్త్డే, ఎవరిని పిలిచినా రాదు. సాయంత్రం వరకు ఏదో ఫంక్షన్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కదా, ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉండేవి.
అలా మాకు అలవాటు కూడా లేదు, సాయంత్రం పార్టీ చేశారు. సో తప్పకుండా ఇక్కడ వచ్చి కేక్ కట్ చేసి పిల్లలందరికీ ఆటపాటలు చూసి తనకు తోచినంత ఏదో ఒకటి చెక్కిచ్చి వెళ్ళిపోయారు. అండ్ తదనంతరం కూడా మా బిడ్డలు హైదరాబాద్లో ఉంటే వస్తారు, లేకున్నా మా దగ్గర నుంచి వాళ్ళకి తప్పకుండా చెక్ మాత్రం పోతుంది. మనం చేసుకున్న సంపాదనలో ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడో చెప్తే ఏదో చేశారు లేననుకుంటాను, నేనే నిదర్శనం చెప్తున్నాను. మనం సంపాదించుకున్న సంపాదనలో ఒక్క 10% మాత్రం సమాజాని కోసం వినియోగించాలి. అట్లాంటి ప్రతిజ్ఞ పెట్టుకోండి. పిల్లలు మీరంతా చాలా అదృష్టవంతులు, ఇదేదో లేదనుకొని పోగొట్టుకున్నందుకు అనుకోకండి. గుర్ర ఉన్నది, మీ అమ్మ నాన్న ఇచ్చినది, ఎవరో తెలియదు, నాకు తెలియదు, కానీ చక్కగా మాట్లాడగలరు, పాడగలరు, చెప్పగలరు, ఎత్తు మనిషికి ఎక్స్ప్రెస్ చేయగలరు. ఇంకొక దగ్గరికి కూడా పోతాను నేను. NIMH పిల్లలు, NIMH నేషనల్ మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ ఒకటి ఉంది ఇక్కడ సైనికులు. అక్కడ చూసిన తర్వాత మనం ఎంత అదృష్టం, లేని దాని గురించి బాధపడకండి. ఇప్పుడు ఉన్నది మనకి హెల్తీగా మనం అందరం ఆలోచించగలరు, మాట్లాడగలము, కమ్యూనికేట్ చేయగలము. ఆ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్కి పోయేదంటే తెలుస్తుంది మనం ఎంత అదృష్టవంతులు. అంటే లేని గురించి ఏమి బాధపడదు. ఉన్న దాన్ని ఇవాళ రోజు ఎంత సద్వినియోగం చేసుకుంటామని ఆలోచిస్తూ, మనం బాగా ఉంటేనే మనం శరీరం చావుకి కానీ, శరీరం చావు అనేది శరీరానికి సంబంధించిందే, కానీ మనం చేసే మంచి పనులు మన జీవితం తర్వాత కరకాలం బతుకునేటట్టుగా మనను తీర్చిదిద్దుతుంది. అలాంటి చదువుకోండి, అలాంటి విజ్ఞానం సంపాదించుకోండి. చదువు అనేది ఇక్కడికి రాగా నాకు చాలా నచ్చింది ఏంటంటే ద వే యూ అరేంజ్, ఈ పుస్తకాలన్నీ అరేంజ్ చేసిన విధానం ఎంతో బాగుంది. ఎక్కడైనా ఒక లైబ్రరీకి వెళ్ళగానే ఒక ఇన్స్టిట్యూట్ పోగానే ఏం కనిపించాయి, కానీ ఇక్కడ అన్ని పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఈ పుస్తకాలన్నీ చక్కగా చదువుకోండి. ప్రతి పుస్తకంలో ఒక పుస్తకం రాయాలంటే ఎంతో కష్టమైన విషయం. ఒక పేజీ రాయాలి వ్యాసం అంటే ఎంత కష్టం. అంతేందుకు ఇక్కడి నుంచి ఒక పుస్తకంలో ఒక పేజీ చదవండి, ఎంత కష్టమైన అంటే నువ్వు చాలా ఫోకస్ చేస్తే కానీ ఆ పేపర్ మొత్తం ఆ పేజీ మొత్తం చదవాలి. అలాంటిది ఒకవేళ అది అలవాటు అయిపోయింది అనుకోండి, మీ చదువు అనేది ఒక వ్యసనంలాగా అయిపోవాలి. దానికి మించిన ఆయుధం ప్రపంచంలో లేదు. విద్య నిగూఢమగు విత్తము, విద్య నిగూఢమగు విత్తము అంటే ఎంత రహస్యమైన ధనము అంటే చదువు అనేది. మీరు ఎవరితో పంచుకునే బాధ లేదు, మీ అన్నదమ్ములతో పంచుకునే బాధ లేదు, ఎవరో దొంగలు ఎత్తుకుపోతారనే బాధ లేదు, ఈ ధనం కోసం ట్యాక్సీ కట్టాల్సిన బాధ లేదు. ఈ ధనము ఎంత మంచిది గొప్పది అంటే ఎవరికైనా పంచినామనుకో ఇతరులకు మంచిది ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. నీకు వచ్చిన లెసన్ ఇంకా నీకన్నా చిన్నవాడికి, అంటే 5th క్లాస్ చదువుతున్న పిల్లవాడికి, 4th క్లాస్ చదువుతున్న పిల్లవాడికి నీకు వచ్చింది చెప్తున్నాం అనుకో క్లాస్లో, నీకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత చెప్పినా కొద్దీ నీకు అంత ఇంప్రూవ్ అవుతుంది. చదువుతోనే సాధించలేని ప్రపంచంలో ఏం లేదు. ప్రపంచంలో ఎక్కువ మంది యూత్ ఉన్నది మన దేశమే కనుక ప్రపంచ దేశాలు అన్నీ కూడాను. పొద్దున ఒక మెసేజ్, ఎంత మంచి మెసేజ్ ఇచ్చిందంటే ఎంత రిక్వైర్మెంట్ ఉంది ప్రతి దేశంలో కూడా మన సేవలు. ఎన్ని రంగాల్లో అంటే అన్ని రంగాల, ప్రతి రంగంలో మానవ వనరులు అనేది చాలా అవసరం ఉంది కనుక అది చదువుతోనే సాధ్యం కనుక బాగా చదువుకోండి. చదువు వల్ల ఏమి సాధించడం అంటే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఆకలేస్తుంది అనుకుంటా 145 అయింది కనుక. ఒక చదువు వల్ల ఏం సాధించగలరు అంటే ఒక చిన్న కుగ్రామం, ఒక చిన్న బంగర అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది కరీంనగర్ జిల్లాలో. చాలా చిన్న పల్లెటూరు, చుట్టూ కొండలు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది రండి. నాకైతే చాలా ఇష్టం ఆ ఊరు. ఆ ఊరిలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన మహానుభావుడు ఈ దేశానికి ప్రధాని అయ్యాడు ఎవరన్నా చెప్తారా పిల్లలు? చెప్పండి, నిలబడి. తెలిసింది కదా ఇప్పుడు. ఎటువంటి రిజర్వేషన్ లేదు, ఓకే, ఎటువంటి సపోర్ట్ లేదు. 2వ తరగతిలో ఆ ఊళ్ళో స్కూల్ లేదని వాడు అక్కగారు ఇంటికి చదువుకున్నాడు. వాడు అక్క తీసుకెళ్ళింది. పక్కన ఒక 18 కిలోమీటర్ల అవతల వాడు అక్క ఉంటుంది, సరోజిని దేవి. 2వ తరగతి చదువుకునేవాడు చదువు మీద అంత పిచ్చేంటి, క్లాస్ ఎక్కడదామని చూస్తారు, స్కూల్ ఎక్కడదామా అడుగుదాం అనుకుంటారు, కానీ అంత ఇష్టం ఆయనకి. సో 2వ తరగతి వాళ్ళు 2, 3, 4 చదువుకున్నాక 5వ తరగతి లేదు అక్కడ. మళ్ళీ గుజరాబాద్ ఇంకో ఊరికి వెళ్ళాడు. ఇంకా అప్పటికి వాళ్ళ అక్కకు చేతి ఎత్తేసింది నాతో కాదని. అక్కడ ఒక చిన్న రూమ్లో
కెన్ యూ ఇమాజిన్ 5వ తరగతి చదువుతుంటున్న పిల్లలు ఒక రూమ్ అద్దెకి తీసుకొని అందులో అన్నం వండుకొని తిని స్కూల్కి పోయి చదువుకొచ్చుకున్నారంటే ఆ కాలంలో ఆయనకు విద్యా దాహం, విద్య పట్ల ఉన్న అకుంఠిత దీక్షగా మీరు అర్థం చేసుకోండి. అంత చిన్న పిల్లవాడు 17వ ఏటల ఆ మొత్తం ఆ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా 10th క్లాస్లో ఆయన నెంబర్ 1, అన్ని సబ్జెక్ట్స్లో నెంబర్ 1 గోల్డ్ మెడలిస్ట్. అన్నిట్లా హైయెస్ట్ మార్క్స్. సైన్స్ తీసుకో, తెలుగు తీసుకో, ఉర్దూ తీసుకో, పార్సీ లాంగ్వేజ్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఆ కాలం ఉర్దూ కాలం అంత నిజాం కాలం అది. సో చదువుకుంటా మించింది ఇంకా ఏమి లేదని చెప్పడం. మెడలిస్టు LLBలో అంటే BSc సైన్స్ సిస్టమ్ అని జాయిన్ అయినాను. గోల్డ్ మెడలిస్టు అయినా ఇది కాదు నాది పంపించి మళ్ళీ LLBలో జాయిన్ అయినాను. అందులో గోల్డ్ మెడలిస్టు. గవర్నమెంట్ ఆఫర్ చేసింది మంచి సివిల్ ఉద్యోగం, అయినా కూడా నా పని అది కాదనిపించి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళారు. రాజకీయాల నుంచి ఎక్కడికి వెళ్ళారు? ప్రధానమంత్రి పదవి దాకా వెళ్ళారు. సో ఇదంతా దేనివల్ల సాధ్యం? ఒక్క చదువు వల్ల మాత్రమే. ఇప్పుడు అమెరికాలో కూడా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కూడా మన ఇండియన్ ఆరిజిన్. చదువుకు మించింది లేదు. ప్రతి దేశంలో కూడాను చదువుకున్న వాళ్ళ సర్వీసెస్ చాలా అవసరం కనుక మీరు ఏదో లేని దాని గురించి ఆలోచించకండి, ఉన్నది ఆలోచించుకోండి. ఇవాళ రోజు పూర్తి సాధ్యత చేసుకోండి. చదువు మీద శ్రద్ధగా ఫోకస్ చేయాలి. మీకోసం ఇంకా కష్టపడుతున్నాను. కొన్ని కమిటీ సభ్యులు ఈ ఆశ్రమాన్ని నిర్వర్తించడం అనేది చిన్న విషయం కాదు. మీరు కూడా తెలుస్తారు. స్వచ్ఛంగా ఒక ఆర్గనైజేషన్ కాపాడుకోవాలంటే చాలా కష్టమైన పని. ఎన్నో ఒడిగడుగులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మీకోసం. మా చోర్భావ సేవా సంస్థ తరఫున కూడా ఈరోజు మన ముఖ్య అతిథి గారిని మా తెలంగాణ చోర్భావ సేవా సమితి అభిమానులు అందరి తరఫున విన్నప్పుడు మాకు మీరు ఒక విగ్రహం కోసం సపోర్ట్ చేయవలసిందిగా మా అందరి తరఫున మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే ఆంధ్రాలో దాదాపు ఒక 10-11 జిల్లాలు విగ్రహాలు ఓపెన్ చేశారు. మా బాధ ఏంటంటే మేము కూడా అవమానమే. 2008 వారు చనిపోయినప్పటి నుంచి మేము కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మాకు ఇక్కడ ఇలా వర్ధంతి రోజు, జయంతి రోజు వెళ్ళి అనగానే దండ వేసుకుందామంటే మాకు విగ్రహం లేదు. కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాకు విగ్రహం ఇప్పిస్తాను అని మీ మాటగా మీరు చెప్పండి దయచేసి ప్లీజ్. తప్పకుండా. అలాగే ఈరోజు మన కార్యక్రమాన్ని గురించి చేసిన మన ముఖ్య అతిథి గారికి చిన్న సత్కార కార్యక్రమం. Moment. రాష్ట్రంలో జాబ్ చేస్తా ఉన్నారు. డిసెంబర్ 15 నాడు ఈ పేపర్లో టీవీలో తెలుసుకొని కేటీఆర్ గారు నవంబర్ 29 నాడు మమ్మల్ని రమ్మన్నారు. హాస్టల్ విషయాలు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చాలా బాగా చెప్తా ఉన్నారు. మరి మీ ప్రత్యేక ఏమని అడిగారు ఆయన. ఒక్క ఎంప్లాయీ లేకుండా, ఒక వార్డెన్ లేకుండా, ఎవరికి ₹1 జీతం లేకుండా మరి గత 30 సంవత్సరాలు నడుపుతా ఉన్నారు చెప్పాము. మరి అడ్మిషన్ ఎక్కాలని ఉంటాయంటే అడ్మిషన్ కూడా టోటల్ ఫ్రీగా. ఒక్కొక్క అబ్బాయి ఒక స్కూల్, ప్రైవేట్ స్కూల్, ఒక అబ్బాయి ప్రైవేట్ కాలేజ్, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా 120 పిల్లలను అడ్జస్ట్ చేయని చెప్పాం. హైదరాబాద్ జననగరంలో ప్రతి కోచింగ్ సెంటర్లో కూడా దాదాపుగా మేము పోయి రిక్వెస్ట్ చేసే సీట్లు ఇస్తా ఉన్నారు మేడం. సో ఇక్కడ చదువుకున్న ఆ పిల్లలు చాలా మంచి స్థాయిలో ఉండి మరి ఒక భారతదేశంలో మంచి సిటిజన్ గా చెందామని తెలియజేస్తూ మరి మాకు తెలియకుండానే మీరు 10 సంవత్సరానికి ₹10,000 ఇచ్చిన అనౌన్స్మెంట్ చేసేందుకు చిన్నగా మాకు అవకాశం ఇవ్వాల్సిన సత్తుని విజ్ఞప్తి చేస్తాం. నేను విద్యా సంస్థలు నడిపేదాన్ని. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాడు ఈ పక్కనే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదే రోజు నాడు నాకు అనౌన్స్మెంట్ జరిగింది. అంటే కౌంటింగ్ అయిపోయి 4ంటికి అనౌన్స్ చేశారు ఎమ్మెల్సీగా గెలిచినట్టుగా. ఇది శుభ సందర్భాన్ని పంచుకుంటున్నాను. అలాగే
నేను రాజకీయాలకు రాకముందు విద్యా సంస్థలు నడుపుతున్నాను గత 32 సంవత్సరాలుగా. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్ ఉంటాయి, అంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అన్నీ నేర్పిస్తాము. సినిమాటోగ్రఫీ దాకా, షార్ట్ ఫిలిం దాకా నేర్పుతాం. అంతేకాకుండా పెయింటింగ్, అడ్వర్టైజింగ్ వాటికి నేర్పుతాం. ఈ రెండు కూడా నేర్పిస్తాం. హౌ టు మేక్ పోస్టర్ దగ్గర నుంచి, పబ్లిసిటీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఒక ప్రోడక్ట్ని ఎట్లా మార్కెటింగ్ చేయాలి దాకా అనేక చెప్పండి కదా, ఇంతకుముందు ఇన్ని క్రాఫ్ట్స్ అందులో రావాలి. అట్లాగే ఫార్మసీ ఉంది. ఫార్మసీలో 2 ఇంటర్మీడియట్ తర్వాత 2 years ఫార్మసీ, 4 years డిగ్రీ, 6 years డాక్టరేట్, అట్లాగే 2 years పీజీలు, రీసెర్చ్ దాకా ఉంది. 2 కాలేజీలు ఫార్మసీ అండి. అట్లాగే జూనియర్ కాలేజ్ ఒకటి చాలా దూరం అనుకోండి, దిమ్మకలూరు గ్రామం ఉంది. ఎవరైనా పిల్లలు చదువుకుంటానంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన డిగ్రీ కాలేజీలు ఎవరైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫార్మసీ కోర్సులో కానీ, ఆర్కిటెక్చర్లో కానీ, ఫైన్ ఆర్ట్స్లో కానీ జాయిన్ అయినానంటే తప్పకుండా రికమెండ్ చేయండి. ఎవ్రీ ఇయర్ వీ కెన్ స్పాన్సర్ వన్ సీట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి అనారోగ్య కూడా రాజేష్ గారు సన్మాన కార్యక్రమం. శేషేందర్ రావు సార్ శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ నుండి మనకి ఈ స్పెషల్ లంచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు సార్ గత 10 సంవత్సరాల నుండి ఇంతకుముందు ఒకసారి వచ్చిన తర్వాత మనకి డొనేషన్ గా బట్టలు ఇవ్వడం. నమస్కారం. శ్రీ శోభన్ బాబు గారి 14వ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్లో గల అనాథ విద్యార్థి గృహంలో ఉన్న విద్యార్థులందరూ 150 పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మా శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శంకరరావు గారు, యాదగిరి గారు, జగదీష్ గారు, వీరందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీక్షించినటువంటి అభిమానులు, రైతులకు, మిత్రులకు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సురభి వాణిజ్య ఎన్ఐసి గారు చేసి పిల్లలందరినీ ఆశీర్వదించి వారికి స్వయంగా అన్నం వడ్డించి పెట్టడం జరిగింది. వారికి కూడా మా సోమవారం సేవా సమితి తెలంగాణ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.